డేంజర్ బెల్స్ మోగిస్తుందట రాష్ట్రంలో ప్రతిరోజు 243 మందికి ఈ క్షయ వ్యాధి వస్తున్నదట. ఈ టీబీ అనేది ఒక బ్యాక్టీరియానే కదా ఇది. టీబీ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. రకరకాల ఈ పరిసర ప్రాంతాలు హైజీనిక్గా లేకపోవడము ఇట్లాంటి వీటి వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతుంది. సో దీనివల్ల టీబీ వస్తుంది. ఈ టీబీకి మెడిసిన్ ఉన్నది. టీబీని పూర్తిగా వ్యాధిని నయం చేయొచ్చు. మిగతా వ్యాధుల్లాగా కాదు, క్యాన్సర్ లాగా ఇంకో దానిలాగా దీన్ని నయం చేయొచ్చు, నయం అవుతుంది. కానీ ఒకవేళ కనుక ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ టీబీ మరి ఎందుకు ఈ స్థాయిలో పెరుగుతున్నది? ప్రతిరోజు తెలంగాణలో 243 మందికి టీబీ వస్తుందట. దీనిలో రకరకాల టీబీ ఉంటాయి. బోన్ టీబీ ఉంటుంది, అండ్ ఊపిరితిత్తుల లంగ్కి సంబంధించిన టీబీ వస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 72,000 కొత్త కేసులు ఉన్నాయట. చూడండి ఒక్కసారి. పోయిన సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ నాటికి 76,000 కేసులు నమోదైనాయట. దేశ సగటు తగ్గుతుంటే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయట. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్న హెల్త్ ఎక్స్పర్ట్స్. యాక్టివ్ కేసుల కోసం క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నది. టీబీని నోటిఫైయబుల్ డిసీజ్లో చేర్చడంతో కేసుల వివరాలు పక్కాగా తెలుస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే టీబీ వ్యాప్తి రేటు 21% తగ్గింది. 2015లో ప్రతి 1,00,000 మంది జనాభాకు 237 మందికి టీబీ వచ్చింది. 2024 నాటికి అది 187కు తగ్గింది. 2015లో 53% మందికి మాత్రమే చికిత్స అందేది. ఇప్పుడు అది 92%కి పెరిగింది. హై రిస్క్ ఏరియాల్లో స్పెషల్ క్యాంపులు పెట్టి లక్షణాలు లేని వారికి కూడా టెస్టులు చేసి కేసులు గుర్తిస్తున్నాం. గతంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకునే వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కేవి కావు. ఇప్పుడు నీక్షయ్ పోర్టల్ ద్వారా ప్రైవేటు డాక్టర్లు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో మాలిక్యులర్ టెస్టులు, ఎక్స్రే, స్క్రీనింగ్ ద్వారా వ్యాధిని త్వరగా గుర్తిస్తున్నారు. దీంతో రికార్డులోకి ఎక్కుతున్న బాధితుల సంఖ్య కూడా పెరిగింది. కానీ ఇది కనుక మనం నెగ్లెక్ట్ చేసిన అంటే కథమే, ప్రాణం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియాతో వచ్చే అంటు వ్యాధి ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. టీబీ ఉన్న వ్యక్తి మాస్క్ లేకుండా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినప్పుడు వారి వద్ద నుంచి వెలువడిన సూక్ష్మ క్రిములు కలిసిన గాలి పీల్చిన వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, పోషకాహార లోపం ఉన్నవారు, డయాబెటీస్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు, ఎయిడ్స్ బాధితులు, బీడీ తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, మందు ఎవ్రీడే తాగే వాళ్ళకి ఈ బ్యాక్టీరియా తొందరగా అటాక్ చేస్తుంది. టీబీ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగతంగా పరిశుభ్రతతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. 2 వారాలకు మించి కనుక దగ్గు, సాయంత్రం వేళ జ్వరము, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కఫం పరీక్ష చేయించుకోవాలి. టీబీ అని కనుక తేలితే డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. లక్షణాలు తగ్గినాయని మధ్యలోనే మందులు కనుక ఆపేస్తే అది మందులకు లొంగని మొండి టీబీగా మారి ప్రాణానికే ప్రమాదం తెస్తుంది. అందుకే ఆ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ కోర్స్ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ అది పెరిగిపోతుంది.